Hi, welcome back to my channel, Spoken English or English Communication Skills by PSN Prasad. మన last few classes లో we are learning about different words in parts of speech, right? ఇప్పటికే we have completed up to prepositions. So today we are going to discuss the last part of the parts of speech, that is interjections. సో ఈ ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటి అనేది మనం కూలంకషంగా నేర్చుకుందాం. ఇంటర్జెక్షన్స్ అనేటటువంటివి మనకి తెలుగులో కూడా ఇదే సిమిలర్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. మనం ఏదైనా ఒక సడన్ ఎమోషన్ గురైనప్పుడు లేదా ఏదైనా ఒక సడన్ గా మిస్టేక్ చేసినప్పుడు రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాం తెలుగులో, రైట్? అయ్యో బాబోయ్, అలా జరిగిందా? అబ్బా, పాకెట్లో డబ్బులు మర్చిపోయానే. అబ్బా, అయ్యో బాబోయ్, అమ్మో, సో వాట్, రైట్? ఎంతో అద్భుతంగా ఉంది, రైట్? మనం ఇలాంటి సంబోధనలు ఏ విధంగా అయితే చేస్తామో తెలుగులో, వాటిని మనం ఇంగ్లీష్లో ఇంటర్జెక్షన్స్ అంటాం. అంటే దీస్ ఇంటర్జెక్షన్స్ ఆర్ యూస్ టు ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్ ఆర్ ఎ ఫీలింగ్, రైట్? మనకి యాజ్ వీఆర్ హ్యూమన్స్, we undergo a lot of emotions, right? That's what it makes difference between the humans and the remaining living beings, isn't it? So sometimes we feel excited, and sometimes the next time we may feel worried, right? So all these kind of emotions are to be expressed in the language. So they are called interjections. So without delay, let us discuss about these interjections with today's class. And so kindly watch till the end of this particular video. What is an interjection? An interjection is a word or phrase that expresses a sudden feeling or emotion. అంటే ఇది మనకేంటంటే ఒక థాట్ నుంచి వచ్చినటువంటి ఎమోషన్ కాదు, అంటే మనం ఆలోచించి ఎక్స్ప్రెస్ చేసేది కాదు. ఇది ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం తెలుగులో ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, అమ్మా అంటాం, రైట్? సో దట్ కమ్స్ న్యాచురలీ. సో దిస్ టైప్ ఆఫ్ సడన్ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్ ఆర్ సెట్ టు బి ఇంటర్జెక్షన్స్. ఓకే, మనం ముందుగా ద ఫస్ట్ వన్ వి సీ ఇస్ వావ్, రైట్? మనం ఇది ఆఫెన్ యూజ్ చేస్తూ ఉంటాం. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ కన్స్ట్రక్షన్ తాజ్ మహల్ ఈస్. ఎంత అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ తాజ్ మహల్ అని చెప్తూ ఉంటాం, రైట్? ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, వావ్, దట్ మ్యాజిక్ ట్రిక్ వాజ్ అమేజింగ్, రైట్? ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు అనమాట. వావ్, ఇట్స్ రియల్లీ సో గ్రేట్, right? Wow, it's really wonderful uh, structure, right? అలాగే నెక్స్ట్ మనకి వచ్చేసి వాప్స్. వాప్స్, ఓకే, ఇది మనం తెలుగులో ఆఫ్ కోర్స్ మన వాళ్ళు తప్పుగానే యూజ్ చేస్తుంటారు. ఇదేంటంటే టు షో ఏ స్మాల్ మిస్టేక్ ఆర్ యాక్సిడెంట్. అంటే ఇది పెద్ద మిస్టేక్ కూడా కాదు, చిన్న మిస్టేక్ చేసినప్పుడు అయ్యయ్యో, అరే అని చెప్పేసి మనం ఏ విధంగా అనుకుంటామో, వాప్స్, ఐ డ్రాప్డ్ మై పెన్సిల్, రైట్? లేదు, వాటర్ తాగుతూ గ్లాస్ కింద పడింది, వాప్స్, మై గ్లాస్ ఫెల్ డౌన్, రైట్? ఇలా ఇంగ్లీష్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు అనమాట వాప్స్. అయితే మనకి ఇది అకాడమిక్ గా ఇది తరచూ వస్తూ ఉంటది. సో యూ కెన్ లెర్న్ ఇట్. వాప్స్, వాప్స్, ఐ స్లిప్డ్, రైట్? వాప్స్, మై లెగ్ గాట్ స్లిప్డ్ అండ్ ఐ ఫెల్ డౌన్. సో అలాగనమాట. సో దిస్ ఈస్ వాప్స్. తర్వాత మూడోది, ఇది మనం కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఏ ఏ టు షో హ్యాపీనెస్ ఆర్ ఎక్సైట్మెంట్. ఏ, రైట్? టు షో హ్యాపీనెస్ ఆర్ ఎక్సైట్మెంట్. ఏ, ఐ పాస్డ్ ద ఎగ్జామినేషన్, రైట్?
ఏ వి వన్ ద మ్యాచ్. సో ఇలా ఏ అనేటటువంటిది టు షో హ్యాపీనెస్ ఆర్ ఎక్సైట్మెంట్. ఏ ఐ వన్ ద మ్యాచ్ లేదా ఐ వన్ ద లాటరీ టికెట్. ఓకే. హే ఐ హావ్ లెర్న్డ్ ఇట్. సో ఇట్లా హే అనేటటువంటిది టు షో హ్యాపీనెస్ ఆర్ ఎక్సైట్మెంట్ వి యూస్ ఇట్. అలాగే ఇది ఇది మళ్ళీ మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లో కూడా. ఓ నో అంటే ఏంటి? టు షో సాడ్నెస్ ఆర్ వరీ. ఇప్పుడు మనం ఇక్కడ ఒక కాలేజీ స్టూడెంట్ ఉన్నాడు, హోంవర్క్ చేశాడు కానీ కాలేజీకి తీసుకెళ్ళటం మర్చిపోయాడు. రైట్. అప్పుడు ఎలా చెప్తాడు? అక్కడ హోంవర్క్ సబ్మిట్ చేయాల్సి వచ్చినప్పుడు ఓ నో ఐ ఫర్గాట్ మై హోంవర్క్ అని చెప్తాం. రైట్. లేదు ఆ మనం బయటకు వెళ్ళినప్పుడు తాళాలు మర్చిపోయాం, ఇంటి తాళాలు. ఆల్రెడీ ఒక 5 కిలోమీటర్స్ దూరం ఉందనుకుంది ఆ ఇంటి తాళాలు మర్చిపోయిన ప్లేస్. మనం ఆల్రెడీ ఇంటికి వచ్చేసాం, తాళం చూస్తే లేదు. అప్పుడు ఎలా ఉంటుంది మన ఫీలింగ్? ఓ నో ఐ లెఫ్ట్ మై కీ ఓవర్ దేర్ అని చెప్పేసి ఇట్లా టు షో సాడ్నెస్ ఆర్ వరీ. అంటే మనం ఇంతకు ముందు ఇక్కడ ఇది కూడా చెప్పుకున్నాం. ఓప్స్, ఇదేంటంటే చిన్న యాక్సిడెంట్ లాంటిది, ఇన్సిడెంటల్ గా జరిగింది. రైట్. దీని మూలంగా దట్ కెన్ బి రెక్టిఫైడ్ ఈజీలీ. అది మళ్ళీ మనం తిరిగి ఇప్పుడు పెన్సిల్ కింద పడిపోయింది, ఓప్స్ ఐ డ్రాప్డ్ మై పెన్సిల్ అంటే మళ్ళీ ఇమీడియట్లీ కింద నుంచి తీసుకోవచ్చు, అది పెద్ద ఇబ్బంది లేదు. లేదా గ్లాసు లోంచి నీళ్లు పడిపోయినాయి, దట్ డజంట్ మ్యాటర్ మచ్. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఇంకొంచెం వరీ లాంటిది అనమాట. ఓ నో రైట్ ఐ లెఫ్ట్ మై కీస్. ఓకే. సో ఇలా హే హే యు ఓన్లీ అని అంటాం. హలో మనం తెలుగులో కూడా మామూలుగా అంటే తెలుగులో కూడా ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాం కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్. హలో నిన్నే అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. హే నిన్నే, హే నిన్నే అంటూ ఉంటాం. ఆ ఏ అనేది మనం ఏ విధంగా అయితే తెలుగులో పిలుస్తూ ఉంటాం, అలాగే ఇక్కడ ఇంగ్లీష్ లో హే డోంట్ డూ దాట్. ఓకే. అంటే ఇది హే అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఇంగ్లీష్ లో టు గెట్ సమ్ వన్స్ అటెన్షన్ ఆర్ షో సర్ప్రైజ్. ఎక్కువగా ఇది టు గెట్ సమ్ వన్స్ అటెన్షన్. హే అని అంటాం మనం. హే డోంట్ టచ్ ఇట్ అని చెప్తాం. రైట్. టు గెట్ సంబడీస్ సమ్ వన్స్ అటెన్షన్. రైట్. హే డోంట్ డూ దాట్, అది చేయొద్దు. సో హే అనేటటువంటిది టు గెట్ సమ్ వన్స్ అటెన్షన్. మనం తెలుగులో ఏ విధంగా ఏ అని ఆ, కొంచెం వార్నింగ్ లాగా మనం పిలుస్తూ ఉంటామో అలాంటిదే ఇక్కడ కూడా హే అనేటటువంటిది ఇంగ్లీష్ లో యూజ్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ హుర్రే అంటే ఇది టు సెలబ్రేట్ సంథింగ్. హుర్రే ఇట్స్ ఎ హాలిడే. మనం ఇంతకు ముందు కూడా ఇంకో పదం నేర్చుకున్నాం. ఏంటది? ఈ సడన్ హ్యాపీనెస్ కి ఎక్సైట్మెంట్ కి వావ్, టు షో సర్ప్రైజ్ ఆర్ అమేజ్మెంట్. ఈ వావ్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మనం ఏ అని చెప్పేసి ఈ ఎక్స్ప్రెషన్ అని ఇవ్వచ్చు, లేదా ఇదైనా వీ కెన్ యూజ్ ఇట్. హుర్రే ఇట్స్ ఎ హాలిడే. రైట్. అంటే ఈ మూడింటిలో అక్కడ కాంటెక్స్ట్ ను బట్టి మనం వాడుకోవచ్చు అనమాట. రెండోది అలాగే మనకి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కి ఆ, మనకి ఏ వర్డ్ అయితే ఎక్కువగా కనెక్ట్ అవుతుందో ఆ వర్డ్ ని ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇలా రెండు మూడు ఆప్షన్స్ ఉన్నప్పుడు విత్ విచ్ వర్డ్ వీఆర్ మోర్ కంఫర్టబుల్ వీ కెన్ పిక్ ఇట్ అప్ అండ్ ట్రై టు యూజ్ ఇట్ ఇన్ అవర్ రెగ్యులర్ కమ్యూనికేషన్. రైట్. ఈ హుడే అనేటటువంటిది కూడా ఇట్స్ వెరీ కామన్ వర్డ్. హురే వి వన్ ద మ్యాచ్ అని కూడా చెప్పొచ్చు. అలాగే మనం ఆ ఏదైనా ఒక వర్క్ స్ట్రెస్ గా చేసిన తర్వాత అది సంహో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఫీల్ అవుతాం? వి ఎక్స్ప్రెస్ సమ్ రిలీఫ్. అమ్మయ్యా ఎలాగోలా కంప్లీట్ చేసామంట. రైట్. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది, మనం బయట ఉన్నాం, వర్షంలో వస్తూ ఉన్నాం.
రైట్. ఇంకా పెద్దదవ్వక ముందే సమ్‌హౌ వి కుడ్ రీచ్ ఇట్ వెన్ ఇట్ ఈస్ షవరింగ్ ఎ లిటిల్ బిట్ ఔట్ సైడ్. కొంచెం బయట చిన్న వాన ఉన్నప్పుడు ఇంటికి రాగలిగాం. అప్పుడు ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాం? హమ్మయ్య! ఎలాగోలా ఇంటికి చేరామంటాం. ద సేమ్ థింగ్. హా! ఓకే. ఇక్కడ చూడండి. టు షో రియలైజేషన్ ఆర్ రిలీఫ్. హా! నౌ ఐ అండర్‌స్టాండ్ ద ఆన్సర్. హా! నౌ ఐ అండర్‌స్టాండ్ ద ఆన్సర్. ఆ! నౌ ఐ గాట్ ఇట్. ఓకే. ఇలాంటి ఎక్స్‌ప్రెషన్‌ని ఇది ఎక్కువగా ఈ ఎక్స్‌ప్రెషన్‌ని అమెరికన్స్ యూజ్ ఇట్. రైట్. ఐ అండర్‌స్టాండ్ ద ఆన్సర్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఆ తర్వాత ఇది మనం దో ఇట్స్ అన్ ఇంగ్లీష్ వర్డ్ ఆఫ్ కోర్స్ సిమిలర్ సౌండ్‌తో తెలుగులో కూడా ఉంటుంది. మనం కొంచెం ఆలోచిస్తూ లేదా కొంచెం హెసిటేషన్‌గా ఉన్నాం అనుకోండి. ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాం? హ్మ్. హ్మ్. వాట్ టు డూ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే ఏం చేయాలి? వాట్ టు డూ. సో అదే ఇంగ్లీష్‌లో కూడా ఇట్స్ ద సేమ్ థింగ్. హ్మ్. టు షోస్ థింకింగ్ ఆర్ హెసిటేషన్. ఇక్కడ చూడండి. హ్మ్. వాట్ షుడ్ ఐ చూస్? ఐదర్ టు గో ఫర్ దిస్ ఆర్ థాట్. ఇటువైపు వెళ్ళాలా? అటువైపు వెళ్ళాలా? లేదా ఈ పని చేయాలా? ఆ పని చేయాలా? సో దిస్ ఈజ్ వాట్ దిస్ పర్టిక్యులర్ సౌండ్. అంటే ఒక సందిగ్ధత లాంటిదనమాట. హ్మ్. హ్మ్. Right? So this is another kind of expression. So with this video, we have learned almost all important interjections, right? That are useful for all the basic learners and as well as even those who are preparing for the academics as well. So interjection ante it's a words or a word that expresses a sudden feeling or the emotion. ఓకే. మనకి ఇందులో వావ్! సో సమ్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ అమేజ్‌మెంట్ ఆశ్చర్యంతో కూడినటువంటి దానికి వావ్ అంటాం. వావ్! హౌ బ్యూటిఫుల్ ది అక్షరధామ టెంపుల్ ఈస్. అక్షరధామ టెంపుల్ ఎంత అద్భుతంగా ఉంది. ఈ వావ్ అనేది ఏంటంటే అద్భుతంగా ఉందని చెప్పటానికి. రైట్? ఓప్స్! ఎ స్మాల్ మిస్టేక్. ఓప్స్! అని చెప్పేసి మళ్ళీ అది ఇట్ కెన్ బి ఈజిలీ రెక్టిఫైడ్ లాంటి మిస్టేక్ అన్నమాట. ఏయ్! ఏయ్! ఇలా టు షో సడన్ హ్యాపీనెస్ ఆర్ ఎక్సైట్‌మెంట్. ఏయ్! ఐ పాస్డ్ ద టెస్ట్ విత్ ది డిస్టింక్షన్ అని చెప్పేసి చెప్తామన్నమాట. ఏయ్! వి వన్ ద మ్యాచ్. తర్వాత ఇది ఇందులోనే తెలుస్తుంది. ఓహ్ నో! ఐ మేడ్ ఎ మిస్టేక్ హియర్ అంటాం. ఓహ్ నో! ఐ అగైన్ మిస్డ్ ద ట్రైన్ అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటారన్నమాట. ఓహ్ నో! అని చెప్పేసి. అలాగే హే! అంటే టు గెట్ సమ్‌వన్స్ అటెన్షన్. ఓకే. హుర్రే! అగైన్ ఇది కూడా హ్యాపీనెస్ లాంటిది. ఓహ్! అని ఏ విధంగా అంటే ఆశ్చర్యంగా అంటాము. అద్భుతం, ఆశ్చర్యం కలగలిపిన దానికి వావ్ అంటాం. అలాగే హుర్రే! అంటే ఒక సడన్ హ్యాపీనెస్‌ని ఎక్స్‌ప్రెస్ చేసేదన్నమాట. హుర్రే! ఇట్స్ ఎ హాలిడే టుమారో. లెట్స్ ఎంజాయ్. హా! హా! అంటే టు ఎక్స్‌ప్రెస్ సమ్ రిలీఫ్. హా! సమ్‌హౌ ఐ కంప్లీటెడ్. రైట్? సమ్‌హౌ ఐ రీచ్డ్. తర్వాత ఇదొచ్చేసి హ్మ్. వాట్ కెన్ ఐ డూ? లైక్ దట్. ఓకే. సో, సో ఇంకా మీలో ఆహ్, ఈ ఛానల్ ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళు ఫస్ట్ టైమ్ గనుక చూస్తూ ఉంటే, మీరు మొదటి నుంచి ఉన్నటువంటి ఆహ్, క్లాసెస్‌ని అబ్జర్వ్ చేయండి. క్లాస్ 1 నుంచి మీకు డెఫినిట్‌గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కేవలం మాట్లాడటమే గాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా అర్థమవుతాయి. ఎందుకంటే నేను ఐ హావ్ నాట్ ఫోకస్డ్ జస్ట్ ఆన్ వీడియో ఆర్ గ్రాఫిక్స్ కైండ్ ఆఫ్ థింగ్. ఈ వీడియో మోర్ అట్రాక్టివ్ గా గ్రాఫిక్స్ తోటి కలర్స్ తోటి దీనికంటే కూడా ఐ హావ్ ఫోకస్డ్ ఆన్ ద కంటెంట్. మన తెలుగు వాళ్ళ ఆలోచన ధోరణికి అనుగుణంగా ఈ కంటెంట్ ని నేను ఐ హావ్ ఫోకస్డ్ మోర్ ఆన్ ద కంటెంట్. రైట్. మై పర్పస్ ఈస్ టు మేక్ all the viewers to learn English language skills. And apart from speaking a good English very confidently and fluently, right?
సో ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే సో కైండ్లీ గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టార్ట్ వాచింగ్ ఫ్రమ్ ద క్లాస్ 1 ఇన్ ద ఆర్డర్లీ మ్యాన్, రైట్? 1 2 3 లైక్ దట్. అలా ప్రతి క్లాస్ ను కూడా చూస్తూ ఉండండి. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్. And thank you. So with this class, I have completed parts of speech, and in the next class, we are going to watch many more interesting activities that are involved in English language. See you in the next class. Thank you.